రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటి వరకు 127 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిండ్రు. ఎప్పుడన్నా విన్నామా? నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు ఆ బిడ్డలందరూ కూడా డాక్టర్లు అయ్యేవాళ్ళు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళు, కలెక్టర్లు అయ్యేవాళ్ళు, మీలాగా రాజకీయ నాయకులు అయ్యేవాళ్ళు, లేకపోతే మాలాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయ్యేవాళ్ళు, లేకపోతే విమానం ఎక్కి విదేశాలకు పోయేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ 127 మంది బిడ్డలు చనిపోయేవాళ్ళ? లేదు. అనుభవంతో చెప్తున్నాను. ఒక అధికారిగా గత ప్రభుత్వంలో 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు పనిచేసి 10 లక్షల మంది బిడ్డలను, పేద బిడ్డలను ఇంతకుముందే హనుమంతరాయుడు గారు చెప్పారు, గట్టు లాంటి మారుమూల పేదరికానికి చిరునామాగా ఉన్న ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలను కూడా చదివించి విదేశాలకు పంపించిన నీనడిగడ్డ బిడ్డగా చెప్తున్నా. నిన్న రాత్రి నేను అతికురుబాయ్ మేమిద్దరం కూడా దరూరు మండలం మార్లబీడు గ్రామంకు పోయినాం. మార్లబీడు గ్రామానికి పోతే పక్కనే ఐజా మండలంలో ఉన్న చిన్న తాండ్రపాడు గ్రామం నుంచి నిరీక్షణ అనే ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి. సార్, మీరు చేసిన కృషి వల్ల చిన్నతనంలోనే నేను పెళ్లిని తప్పించుకొని, మా తల్లిదండ్రులు పక్కన ఇటుకల బట్టీలో ఎవరో పనిచేస్తున్నారు, ఆయనను పెళ్లి చేసుకో బిడ్డ, అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయంటే కూడా నేను ఆ పెళ్లిని తప్పించుకొని మీ కృషి వల్ల, కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల నేను విమానం ఎక్కి, మీ అందరి కృషి వల్ల విమానం ఎక్కి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆగర్భ శ్రీమంతులు చదివే ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన సార్ నేను అని చెప్పింది. అక్కడితోనే ఆగకుండా నేను ఇంకా బాగా చదవాలని చెప్పి నేను హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను అని చెప్పింది. ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి ప్రసన్న అని, ఆ అమ్మాయి కూడా పెళ్లిని తప్పించుకొని ఇదే గద్వాలలో చైల్డ్ కేర్ ప్రొడక్షన్ లో ఉండి ఢిల్లీలో చదివి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి ఇప్పుడు అమెరికాకు 5 సంవత్సరాల కోర్సు కోసం ఒక్క పైసా ఖర్చు చేయకుండా పోతున్నది. నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఇలాంటి బిడ్డలు వేల సంఖ్యలో విదేశాలకు పోయి రూపాయల బదులు డాలర్లు సంపాదించుండేవాళ్ళు. కానీ ఈరోజు కాంగ్రెస్ పాలనలో శవాల ఇంటికి వస్తున్నారు. అన్నలారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ రైతు కూడా కాయకష్టం చేస్తూ నా బిడ్డ మళ్ళీ నడుము వంచి ఎన్ని రోజులు చేయాలరా బాబు అనుకుంటారు తల్లి. ఏ మేస్త్రి కూడా నా బిడ్డ ఎన్ని రోజులు మళ్ళా నేను ఈ సిమెంట్లోనే నా బతుకంతా తెల్లారిపోయింది, ఇదే కంకర్లోనే నా బతుకు తెల్లారిపోయింది, ఎన్ని రోజులని ఈ 3 అంతస్తులు 30 అంతస్తుల బిల్డింగులలో నడుమురు కొట్టుకుంటూ పనిచేయాలి, కనీసం నా బిడ్డలన్నా సుఖపడరా అని చెప్పి చదివిస్తారు. ఆ విధంగా 60 లక్షల నుంచి 70 లక్షల మంది విద్యార్థులు తెలంగాణలో చదువుతుంటే కనీసం వాళ్ళు చదువుతున్న కళాశాలలకు 10,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా క్లియర్ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మిత్రులారా, ఇవాళ అలంపూర్ ఎమ్మెల్యే విజయ్ గారు ఇక్కడికి రావాల్సి ఉండే. ఎందుకు రాలేదో మీకు తెలుసా? వాళ్ళు అసెంబ్లీలో ఈ ప్రశ్నలన్నీ వేస్తుంటే వాళ్ళను సస్పెండ్ చేసిండ్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసిండ్రు. మరి కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ఏ కదా, మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆలోచించిండ్రు ఒక్కసారి. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ సస్పెండ్ చేసిండ్రు 2 రోజుల పాటు. మరి కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా సస్పెండ్ చేయలే. మరి కృష్ణమోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నాడు, విజయుడేమో పోరాటం చేస్తా ఉన్నారు బయట కేటీఆర్ గారితో కలిపి. ఇవాళ మన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా అసెంబ్లీలో అడుగుతూ గల్లబట్టి పోరాటం చేస్తా ఉంటే, బిడ్డ మీరు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారా అని చెప్పి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి బయట పడేసిండ్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గత వారం రోజుల్లో తెలంగాణకు దాదాపుగా 900 కోట్ల రూపాయల ఆదాయానికి గండి పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి
క్రషింగ్ కంపెనీల గురించి, క్రషర్ల కంపెనీల గురించి మరి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పోరాటం చేస్తే వీళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిండ్రు. నేను అడుగుతున్నా, ఆ 900 కోట్ల రూపాయలతోని మా నిరుద్యోగుల బిడ్డలకు కోచింగ్ సెంటర్లు పెట్టవచ్చు కదా, కోచింగ్ సెంటర్లు పెట్టవచ్చు కదా, వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు కదా. ఒక్కొక్క నిరుద్యోగికి ₹1,00,000 బాకీ పడ్డారు రేవంత్ రెడ్డి. ఆ పొంగులేటికి ఇచ్చిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి మా నిరుద్యోగుల బిడ్డలకు ఇస్తే వాళ్ళు కూడా నీ పేరు తలుసుకుంటారు కదా. కానీ నువ్వేం చేసావు? 1000 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరికి ఇచ్చి వాళ్ళను కేరళ పంపించినావు. నేను ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్వీట్ చూసిన. ఆయన ఎక్కడున్నాయా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో సస్పెండ్ చేసి అసెంబ్లీ బయట పడేసిండ్రు. కానీ ఈ దోపిడీకి కారకుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పోయిండు తెలుసా మీకు? కేరళ పోయిండు. కేరళకు విమానంలో వెళ్ళి పటాన్మిట్ట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాడు. మరి కేరళలో ఏం భాష మాట్లాడతారండి? ఏ భాష మాట్లాడతారు? మలయాళం మాట్లాడతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మలయాళం వస్తుందా? మరి మలయాళం రాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మలయాళంలో ఏం ప్రచారం చేస్తాడు? ప్రచారం చేయడానికి పోయిందనుకుంటున్నారా మీరేమన్నా? ఇక్కడ దోపిడీ చేసిన 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి కేరళలో కాంగ్రెస్ పార్టీ ముందర పెట్టిండ్రు. మన పొట్టలోకి రావాల్సిన డబ్బులు, మన పిల్లల పొట్టలోకి రావాల్సిన డబ్బులు, మన పిల్లల యూనిఫామ్ కు రావాల్సిన డబ్బులు, మన పిల్లల ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా తీసుకుపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 1000 కోట్ల రూపాయలను కేరళ కాంగ్రెస్ ముందర పెట్టింది. రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు, మనం అందరం కూడా కార్యకర్తలు అందరం కలిసి 1000 కోట్లు కూడబెట్టి కాంగ్రెస్ పార్టీకి కేరళలో ఇవ్వలేమా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. ఇక మీరు అర్థం చేసుకోండి ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో. మిత్రులారా, ఇవాళ జాబ్ క్యాలెండర్ ఉన్నారు. ఇవాళ చాలా మంది జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడి, జాబ్ క్యాలెండర్ అనేది లేకపోతే ఇవాళ ప్రవీణ్ కుమార్ అనేటోడు తుంగభద్ర నదిలో ట్రాక్టర్లలోనో లేకపోతే ఎడ్ల బండ్లలోనో ఇసుక మోసే పరిస్థితి ఉంటుండే. నిజంగా చెప్తున్నాను, క్లాస్మేట్లు ఎవ్వరు చాలా మంది కూడా చిన్నగా ఉన్నప్పుడు నాతో పాటు ఆడుకున్న వాళ్ళందరూ కూడా ఏటి గడ్డన వాళ్ళందరూ కూడా సగం మంది కళ్ళు రాగి చచ్చిపోయారు, సగం మంది